Okay. Good morning, friends. So today we will discuss an important problem for intermediate public examination, that is from mathematical induction. Mathematical induction నుంచి మనకి ఒక 7 మార్క్స్ గ్యారంటీ వస్తుంది. అందులో కరెక్ట్గా కానీ మనం చేయగలిగితే చాలా ఈజీ ప్రాబ్లం. కేవలం మూడు స్టెప్పులు బేస్ చేసుకొని ఉంటుంది. మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రతి ప్రాబ్లం చాలా ఈజీ. మీకు ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ఈజీగా 6 to 7 మార్క్స్ మనం కవర్ చేయొచ్చు. ఓకే, సో లెట్ us బిగిన్. అయితే క్వశ్చన్ చేసుకున్నట్టయితే 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square and so on up to n terms is equal to n into n plus 1 whole square into n plus 2 by 12. మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎప్పుడూ కూడా మనము మూడు స్టెప్పులు ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేయాలి, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు కేకి అజ్యూమ్ చేసుకోవాలి, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్కి ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చి n ఈజ్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు కేకి అజ్యూమ్ చేసుకునేస్తే మనం ప్రూవ్ అయింది అనేసి n ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్కి మనం ప్రూవ్ చేసామంటే ఎస్ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అన్నమాట. అయితే ఈ 3 స్టెప్స్ కొంచెం ప్లాన్గా చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1కి ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. అంతకంటే ముందు మనకి ఇచ్చిన సిరీస్ LHS 1 square plus 1 square plus 2 square and so on up to n టర్మ్స్ ఇచ్చారు కదా. ఇక్కడ ఎంత టర్మ్ ఇవ్వలేదు. ఎప్పుడైతే క్వశ్చన్లో ఎంత టర్మ్ ఇవ్వడో ఫస్ట్ మనం ఎంత టర్మ్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఆ సిరీస్ చూడండి ఏ విధంగా ఉందో. ఫస్ట్ టర్మ్ ఏమో 1 square, సెకండ్ టర్మ్ ఏమో 1 square plus 2 square, థర్డ్ టర్మ్ ఏమో 1 square plus 2 square plus 3 square. అప్పుడు ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది? 1 square plus 2 square plus 3 square plus 4 square. ఫిఫ్త్ టర్మ్ ఏమవుతుంది? 1 square plus 2 square plus 3 square plus 4 square plus 5 square. 6 అంటే 6 వరకు వస్తుంది. అట్లా n అంటే therefore nth term will be 1 square plus 2 square plus 3 square and so on to n square. 1 square plus 2 square plus 3 square and so on to n square. ఇప్పుడు దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటిది? స్క్వేర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో దీని ఫార్ములా వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇది మనకి nth టర్మ్. ఇప్పుడు LHS కనుక్కుందాం ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎప్పుడు మనం మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ప్రూవ్ చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు కేకి అజ్యూమ్ చేసుకుంటాం, n ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1కి ప్రూవ్ చేస్తాం. అయితే n ఈజ్ ఈక్వల్ టు 1 LHS దాని మీనింగ్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అప్ టు 1 టర్మ్ వరకు. 1 టర్మ్ వరకు అంటే మనకి ఓన్లీ టర్మే కదా వస్తుంది. అంటే LHS ఏమవుతుంది? నాకు 1 స్క్వేర్ అంతా 1. RHS అంటే ఇది RHS. ఓకే, ఏమన్నా మనకి n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 బై 12. దీంట్లో n ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం. 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2 బై 12 అంటే 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ 1 ప్లస్ 2 3 బై 12. 4 3 are 12 బై 12 అంటే ఎంత వస్తుంది మనకి? 1. LHS 1, RHS 1. therefore S of n, S అంటే సమ్ టు n టర్మ్స్ కదా, అంటే ఎలా ఉంది? ఇదంతా సమ్మేషన్ కదా, కాబట్టి S of n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. మనకి n ఈజ్ ఈక్వల్ టు పక్క ప్రూవ్ అయింది చూడండి. ఆ విధంగా ప్రతి ప్రాబ్లం. సో మనకి LHS ఏమైంది? 1 వచ్చింది, RHS 1 వచ్చింది. సో S of n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనకి LHS RHS ఒకటే రావాలి. తర్వాత నేనేం చెప్పాను? n ఈజ్ ఈక్వల్ ప్రూవ్ అయిపోయిన తర్వాత n ఈజ్ ఈక్వల్ టు కేకి అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, నౌ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు కే, మనం ఏం చేసుకోవాలంటే అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ దట్ S ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు కే. అంటే ఆ ఇచ్చిన సిరీస్ కే పెడితే కూడా ఈక్వల్ అయిపోయింది అని అజ్యూమ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? సిరీస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు ఎంత ఏమొస్తుంది మనకి? ఎంత కే కదా, అంటే n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1. దీని ఏం రాసుకోవాలంటే కేలో రాసుకోవాలంటే కే ఇంటూ కే ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6 ఈజ్ ఈక్వల్ టు RHS ఏమొచ్చింది మనకి? n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 కదా, అంటే k ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 2 బై 12. ఇది
ట్రూ అయిందని మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఇదే సెకండ్ స్టెప్. ఇంకా మిగిలిన ఒకే ఒక స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k+1కి ప్రూవ్ చేయడం. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k+1కి ప్రూవ్ చేయడం. సో ఫర్ n ఈజ్ ఈక్వల్ k+1 ఏం చేయాలంటే సిరీస్ సేమ్ అలానే రాసుకోవాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ టు k+1 వరకు రాసుకోవాలి. ఇది వరకు మనకి ఇక్కడ ఏమనుకున్నాం, k అంటే k వరకు రాసుకున్నాం. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ k+1 అంటే ఈ k వాల్యూ కాకుండా దీని నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, k+1 టైం అవుతుంది, అది రాసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ 10 స్క్వేర్ కాబట్టి k ఇంటూ k+1 ఇంటూ 2k+1/6 ఇది మనకి ఏమవుతుంది, kth టర్మ్. ఇది మనకి kth టర్మ్ అవుతుంది. మనకు రావాల్సి అవుతుంది k+1 టర్మ్. అంటే ఏం చేయాలి, ప్లస్ k బదులు k+1 పెట్టండి, k+1 ఇక్కడ k బదులు k+1 అంటే k+1+1 k+2 ఇక్కడ k బదులు k+1 అంటే ఏమవుతుందంటే 2 ఇంటూ k+1 అంటే 2k+2+1 అంటే 2k+3/6 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం ప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ RHS చూడండి. ఏముంది ఇక్కడ n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ ఇంటూ n+2 అది k అయితే ఏమవుతుంది మనకి k ఇది వస్తుంది మనకి k ఇంటూ k+1 హోల్ స్క్వేర్ ఇంటూ k+2 ఇది k అయితే k+1కి కూడా ప్రూవ్ అవ్వాలి కాబట్టి k బదులు k+1 పెట్టండి. అంటే ఏమవుతుంది నాకు k+1 ఇంటూ k+1+1 k+2 హోల్ స్క్వేర్ ఇంటూ k+1+2 అంటే k+3/12. ఒక్కసారి ఇది ఒక్క స్టెప్ నేను మళ్ళీ రివిజన్ చేస్తాను చూడండి. ఇది వరకు చెప్పిన ప్రాబ్లం కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఫస్ట్ మనకి క్వశ్చన్ చూస్తాం. క్వశ్చన్ చూసినప్పుడు మనకి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు అప్ టు n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ ఇంటూ n+2/12. నేనేం చెప్పాను, మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది ఎప్పుడు కూడా అన్ని ప్రాబ్లమ్స్ కేవలం 3 స్టెప్స్ బేస్ చేసుకునే ఉంటాయి. ఒకటి n ఈజ్ ఈక్వల్ 1కి మనం ప్రూవ్ చేయాలి, n ఈజ్ ఈక్వల్ kకి అజ్యూమ్ చేసుకునేసేయాలి, అగైన్ n ఈజ్ ఈక్వల్ k+1కి ప్రూవ్ చేసుకోవాలి. అయితే n ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ప్రూవ్ చేసే ముందు మనకి ఎంత టర్మ్ ఇచ్చాడా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇవ్వలేదు, సింపుల్గా ఏమి ఇచ్చాడు, అప్ టు n టర్మ్స్ అని ఇచ్చాడు. ఎంత టర్మ్ మనకి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేసుకోవాలి, ఈ సిరీస్లో ఇలానే రాస్తే ఎంత టర్మ్ ఏమొస్తుంది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఏమొస్తుందంటే చూద్దాం చూడండి. ఫస్ట్ టర్మ్ ఏమో 1 స్క్వేర్, సెకండ్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, థర్డ్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, అంటే ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అంటే ఎంత టర్మ్ ఏమవుతుంది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ టు n స్క్వేర్. ఇప్పుడు ఇదేమవుతుంది, దీనికి ఫార్ములా మనకు తెలుసు. ఇప్పుడు ఇలా వదిలేయకూడదు మనం, దీనికి ఫార్ములా ఉంది కదా. ఏం ఫార్ములా అది, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ఈ ఫార్ములా ఎలా వస్తుంది మనకి 10th క్లాస్లో మనకి ప్రోగ్రెషన్స్లో 3 ఫార్ములాస్ వస్తాయి. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n+1/2, స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n+1 2n+1/6, క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. ఓకే, 1కి n టర్మ్ కూడా వచ్చేసింది. తర్వాత ఏం చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ 1 ప్రూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, LHSలో 1 టర్మ్ తీసుకోవాలి, RHSలో n ఈజ్ ఈక్వల్ 1 ప్రూవ్ చేసుకోవాలి పెట్టాలి. LHSలో n ఈజ్ ఈక్వల్ 1 పెడితే ఏమవుతుంది మనకి 1 టర్మ్ అంటే ఏమో ఓన్లీ ఫస్ట్ దానికి ముందు అంటే ఫస్ట్ తర్వాత ప్లస్కి ముందు ఏముందో ఒక టర్మే ఉంది కదా, అంటే 1 స్క్వేర్ అంతా 1 స్క్వేర్ వచ్చి 1. RHSలో n ఈజ్ ఈక్వల్ 1 పెడతాం, 1 ఇంటూ 1+1 హోల్ స్క్వేర్ ఇంటూ 1+2/12, 1+1 హోల్ స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 1+2 ఇంటూ 3, 4 3 12/12 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే LHS 1 వచ్చింది మనకి, RHS 1 వచ్చేసింది. క్లియర్గా LHS ఈజ్ ఈక్వల్ RHS కాబట్టి దేర్ఫోర్ S ఆఫ్ n ఇస్ ట్రూ. రెండు ప్రూవ్ అయింది కాబట్టి ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే n ఈజ్ ఈక్వల్ టు kకి అజ్యూమ్ చేసుకోవాలి మనమే. అజ్యూమ్ దట్ S ఆఫ్ n ఇస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. ఏం లేదు, ఇచ్చిన క్వశ్చన్ ఉంది కదా, ఇచ్చిన క్వశ్చన్లో k పెట్టేయాలి, n బదులు k పెట్టాలి. ఏమవుతుంది మనకి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు n టర్మ్స్ కదా. కానీ ఇక్కడ n టర్మ్ మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. ఏం తెలిసిపోయింది, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 కాబట్టి దానిలో k పెడతాం. k ఇంటూ k+1 ఇంటూ 2k+1/6 ఈజ్ ఈక్వల్ టు RHSలో కూడా n బదులు k పెట్టాలి. అంతే, ఫస్ట్ స్టెప్ ఈజీ. సెకండ్ స్టెప్ జస్ట్ n ఈజ్ ఈక్వల్ టు k పెట్టుకోవడమే. నేనేం చేశాను, సింపుల్గా n టర్మ్లో k పెట్టా, k ఇంటూ k+1 హోల్ స్క్వేర్ ఇంటూ k+2, k ఇంటూ k+1 హోల్ స్క్వేర్ ఇంటూ k+2/12. ఇప్పుడు అసలైన స్టెప్ n ఈజ్ ఈక్వల్ టు k+1కి ప్రూవ్ చేయడం, అది కరెక్ట్ చేశాను. n ఈజ్ ఈక్వల్ టు k+1కి ప్రూవ్ చేశాను. ఓకే, అంటే
ఈ స్టెప్లో మనం ఏం రాసాము, n = k అంటే kth టర్మ్ వరకే రాసుకున్నాం. n = k+1 అంటే ఇది కాకుండా ఇంకొక టర్మ్ ఎక్స్ట్రా వస్తుందంటే దీని తరువాత టర్మ్, అది ఇక్కడ రాసాను చూడండి క్లియర్గా. 1² + 1² + 2² అండ్ సో ఆన్. ఇది k టర్మ్, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇది kth టర్మ్. k+1 టర్మ్ ఏమవుతుంది, ఈ k బదులు k+1 పెట్టుకోవాలి. ఇదేమవుతుందంటే మనకి k+1th టర్మ్. k+1th టర్మ్ అంటే k బదులుగా k+1 పెట్టుకోవాలి. ఇక్కడ k బదులు k+1 పెడితే k+1 అయింది. దీంట్లో k+1+1 అంటే k+2 అయింది. ఇందులో పెడితే 2k + 2 + 1 అంటే 2k+3/6 ఏం ప్రూవ్ చేయాలంటే క్వశ్చన్లో ఇక్కడ ఉంది కదా మనకి k టర్మ్, క్వశ్చన్లో k టర్మ్ ఉంది కదా RHSలో, దానివల్ల k+1 పెడితే ఏం రావాలో అది మనం ప్రూవ్ చేసుకోవాలి. అంటే k+1 అంటే k+2² k+3/12 ఇది మనం ప్రూవ్ చేసుకోవాలి. అంతే, ఇంకా దీన్ని పక్కన పెట్టేసేయండి. LHS మాత్రమే తీసుకుంటే ఆల్రెడీ మనకి దీనికి ఫార్ములా ఉంటుంది. అప్ టు k టర్మ్స్ మనకు ఫార్ములా తెలుసు. ఏం తెలుసు, ఇక్కడ తెలిసిపోయింది కదా మనకు ఆల్రెడీ. అప్ టు k టర్మ్స్ మనకు RHS ఏంది, ఇదే ఫార్ములా అక్కడ వేసుకోవాలి. అంటే ఏమవుతుందంటే సింపుల్గా k × k+1² k+2/12 ప్లస్ ఆ పక్క ఏముంది మిగిలింది k+1 టర్మ్, k+1 × k+2 × 2k+3/6. ఓకే, క్లియర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఇది రావాలి, ఈ RHS రావాలి. కొంచెం క్లియర్గా సాల్వ్ చేసుకుందాం. చూడండి, k+1 కామన్గా ఉంది, k+1 కామన్గా ఉంది. 12 6లో 6 కామన్ తీసు. ఓవరాల్గా నేను k+1/6 కామన్ తీసుకుంటే నాకేమో యువతల k వస్తుంది. k+1² ఒక k+1 తీస్తే ఇంకో k+1 వస్తుంది, లేకపోతే k+2 వస్తుంది /2 ప్లస్ k+1 కామన్ తీసేసా. ఇంకా మిగిలింది k+2 × 2k+3 k+2 × 2k+3 ఆల్రెడీ 6 ఉంది, 6 కామన్ చేసా. ఇంక మిగులుతుంది నాకు 1 మిగులుతుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవాలి. మనం చూసుకున్నట్టయితే k+2 కూడా కామన్గా ఉంది, అది కూడా కామన్ తీసేయచ్చు. సారీ, ఓకే, k+1 × k+2 కూడా కామన్ తీసేయండి. అప్పుడు మిగిలేదు ఇక్కడ k × ఒక k+1, ఇక్కడ 2k+3 మిగులుతుంది. డినామినేటర్స్ డిఫరెంట్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. అంటే k+1 × k+2/6 క్రాస్ మల్టిప్లై k × k² ప్లస్ k1 k. ఈ పక్క 1 కాబట్టి ఏం రాయాల్సిన అవసరం లేదు. 2 × 2k 4k ప్లస్ 2 3 6/2 1 2 అంటే k+1 × k+2/6 ఇది ఎలా ఉంది, k² ప్లస్ 5k ప్లస్ 6. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్ 1 6 are 6. దీని ఫ్యాక్టర్ చూసుకుంటే 2 3 వస్తుంది కదా, 2 3 are 6, 2 + 3 5 సరిపోయింది. కాబట్టి దీన్ని నేను ఫ్యాక్టర్స్గా రాసుకుంటా. అంటే రాసుకోవచ్చు నేను k+1 × k+2 × k² ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 6 k² ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 6 2k ప్లస్ 3k 5k 2k × 3k 6k² సరిపోయింది /2, ఇక్కడేమో /6. ఇప్పుడు దీన్ని కామన్ తీసుకుంటే ఇక్కడ k+1 × k+2 ఇక్కడ k కామన్ తీసుకుంటే k+2 వస్తుంది, ఇక్కడ 3 కామన్ చేస్తే k+2 వస్తుంది. ఓవరాల్గా దీన్ని మనం ఇదొకటిగా రాసుకోవచ్చు /12. అంటే k+1 × k+2 ఇక్కడ ఒక k+2 ఇక్కడ ఒక k+3 /12. అంటే దీన్నే మనము k+1 × k+2² × k+3/12గా రాసుకోవచ్చు. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, k+1 × k+2² × k+3/12. సో అదే కదా మనకు వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ k బదులు k+1 పెడితే ఇక్కడ ఉంది కదా LHSలో, ఇక్కడ k బదులు k+1 పెడితే ఏది రావాలో అది ఇక్కడ ముందే మనం రాసుకుంటాం. ఆ ఆన్సర్ తెప్పించుకోవడం ట్రై చేస్తాం, సరిపోయింది. సో దేర్ఫోర్ S(n) is true for n = k+1 అంతే. అంటే మూడింటికి అయిపోయింది అన్నమాట. ఓకే.